మక్కల కొనుగోలు సెంటర్లలో ప్రైవేట్ వ్యాపారులకి గోదాములు దొరుకుతున్నాయి. మార్కెట్ కొనుగోలు చేసిన సరుకు షెడ్లలో ఉంటున్నాయి. ఆరుగాలం కష్టించిన రైతుల పంట మాత్రం బయటే ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలల తరబడి మార్కెట్ యార్డ్లో ఉంటున్న రైతులు బయటే సరుకు పెట్టుకోవడంతో అకాల వర్షాలకు తడిసి నష్టపోతున్నారు. రైతులను ఆదుకోకపోతే ఆందోళన బాట పడతామని అంటున్నారు రైతు సంఘం నేతలు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతు కష్టాలు అన్నీ కాదు. మక్కను పండించినటువంటి రైతులు నానా అగచాట్లు పడుతున్నారు. మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి రైతుల కష్టాలతో అలమంటించిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెల రోజులుగా మార్కెట్ యార్డ్లో మార్కెట్ దగ్గర అమ్ముకుందామని వచ్చినటువంటి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి రైతు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారుగా 7 లక్షల ఎకరాల్లో పంట సాగు జరిగింది. అందులో భాగంగా ఈసారి దిగుబడి కూడా ఆశించిన దానికంటే ఎక్కువ వచ్చింది. ఎక్కువ దిగుబడి రావడం వల్ల 50 కొనుగోలు కేంద్రాల ద్వారా మార్కెట్ నుంచి కొనుగోలు ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఆ అధికారుల నిర్ణయం ప్రకారం కొనుగోలు ప్రక్రియ వేగవంతం జరగట్లేదు. నెల రోజులుగా కొనుగోలు ప్రక్రియ నత్తనక నడవడం వల్ల రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నర్సంపేట వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి దుస్థితి చూస్తున్నాం. వర్షం పడ్డ తర్వాత వాటిని కవర్ చేసుకోవడం కోసం రైతులు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారో చూడొచ్చు. ఇక్కడ నెల రోజుల క్రితం పెట్టినటువంటి సరుకు ఇక్కడే ఉంది. రాత్రి సడన్గా వర్షం వచ్చింది. దాన్ని కవర్ చేసుకోవడం కోసం పెట్టి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. ఆ నీళ్ళను కూడా పారబోయడానికి ఆస్కారం లేకుండా ఉంది. దాదాపు 15 రోజుల పాటు ఇక్కడే ఉండి ఆరోగ్యం బాగలేక ప్రస్తుతం ఆసుపత్రికి పోయినటువంటి ఈ రైతు కుటుంబం వీటిని ఇక్కడ నీళ్లు చేరినటువంటి దాన్ని కూడా పారబోసే సిచ్యువేషన్లో లేక వాళ్ళు బయటికి వెళ్ళారని ఇక్కడ తోటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు మనం ఇక్కడ మార్కెట్ యార్డ్లో కనుక గమనించగలిగితే మార్కెట్ యార్డ్లో సామాన్య రైతులు ఏదైతే బీద రైతులు ఉన్నారో కౌలు రైతులు అలాగే పంటను సాగు చేస్తున్నటువంటి రైతులు వాళ్ళ సరుకునంతా పూర్తిగా బయట పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతు కష్టాలు ఎలా ఉన్నాయి, మార్కెట్ యార్డ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, రైతు సంఘ నేతల దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంది, రైతులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, రైతులను ఎలా అధికారులు మభ్యపెడుతున్నారు, బెదిరిస్తున్నారు అనే విషయం రైతు సంఘ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, సిచ్యువేషన్ ఎలా ఉంది? కొనుగోలు ప్రక్రియ జరగట్లేదు. ఇప్పుడు మార్కెట్ యార్డ్లో 4 రోజుల కొనుగోలు ప్రక్రియ జరగట్లేదు. నిన్న జేసీ వచ్చిపోయిన తర్వాత మొక్కుబడిగా ఈరోజు సండే అయినా వేరే సరుకును తీసుకురావద్దని కొనుగోలు చేస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? మొక్కజొన్నలు పండించిన రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఆరుగాలం కష్టించి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి మొక్కజొన్నలు పండిస్తే మధ్య దళారులు వ్యాపారులు అప్పనంగా దోసుకుంటున్న స్థితి ఒకవైపు ఉంది. ఇంకొక వైపు ప్రభుత్వం రైతులని మభ్యపెడుతున్న స్థితి ఇంకొక వైపు ఈరోజు కనపడతా ఉంది. వరంగల్ జిల్లాలో 1,07,000 ఎకరాలలో మొక్కజొన్న పంట ఈ సీజన్లో పండించిండ్రు. ప్రభుత్వ అంచనా ప్రకారంగానే 3 లక్షల మెట్రిక్ టన్నులు ఈరోజు మొక్కలు ఉత్పత్తి అయితే అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు. కానీ ఇప్పటి వరకు కొనుగోలు చేసింది ఏందని చెప్పేసి అంటే 67,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశామని చెప్తా ఉన్నారు. ఇంకా సుమారు 2,5 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కల్ని కొనుగోలు చేయకుండా మార్కెట్ యార్డ్లలో లేదా కొనుగోలు కేంద్రాల్లో రైతులంతా ఆరబోసుకొని ఉన్నటువంటి స్థితి ఈరోజు ఉంది. నెల పై చిలుకు నుంచి ఈరోజు సీజన్ నడుస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరిచి నెల రోజులు అవుతున్నప్పటికీ నెల రోజుల కింద తీసుకొచ్చినటువంటి రైతుల మొక్కలను కూడా కొనుగోలు చేయకుండా తాత్సారం చేయడం వెనకాల అసలు ఉద్దేశం ఏందనేటువంటిది అర్థం కాని పరిస్థితి ఉంది. ప్రభుత్వం తక్షణమే బేషరతుగా రైతులను ఆదుకునే ఉద్దేశం కనుక ఉంటే మొక్కజొన్నల్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలి. మద్దతు ధర కంటే తక్కువ కొనుగోలు చేసేటువంటి వ్యాపారుల మీద అవసరమైన కూడా చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము రైతు సంఘంగా ఏఐకేఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గోదాముల సమస్య ఎట్లా ఉంది? మొక్కజొన్నలు పండించినటువంటి రైతుల పరిస్థితి పూర్తిగా దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒకవైపు చూడబోతే మేము మద్దతు ధర ప్రకటిస్తాము అని పైకి ఆడంబరాలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం వాస్తవికంగా గోదాముల యొక్క పరిస్థితి పూర్తిగా దయనీయంగా ఉంది. గోదాములను ఎక్కడా తెరవడం లేదు, గోదాములను కట్టించినటువంటి పరిస్థితి లేదు. ఉన్న గోదాములను మరి అందులోనికి తరలించేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు. మొక్కజొన్నలను ప్రైవేటు దళారులకు అప్పగించేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేపడుతున్నది. అలాగే ప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ తాత్సారానికి మరి రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రైతులకు కూడా మేము విజ్ఞప్తి చేసేదంటే దయచేసి రైతులారా డిమాండ్ చేసేసి పోరాటం చేసేసి మనము కొనుగోలు అయ్యే వరకు అధ్యాయాలు కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దు అనేది మా విజ్ఞప్తి. సరైన వసతులు లేకపోవడం, మౌలిక వసతులు లేకపోవడం వల్ల మక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పండించిన పంటకు సంబంధించినటువంటి తృప్తి లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మక్క రైతులు కొట్టుమిట్టాడుతున్నారు.